పోసానితో పవన్ జగన్ ములాఖాత్, పవన్ కు క్షమాపణ. సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే. నిన్న రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకు సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు కొనసాగగా ఆ తర్వాత 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మరోవైపు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయవాది మధు రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రేపటి నుంచి రైల్వే కోడూరు జడ్జ్ ట్రైనింగ్ కోసం వెళ్తున్న కారణంగా ఈ కేసును శుక్రవారం విచారణకు తీసుకోలేదు. ఇక శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో పోసాని కృష్ణమురళి 3 రోజుల పాటు జైలు జీవితం గడపనున్నారు. జడ్జ్ సెలవుపై వెళ్తున్న నేపథ్యంలో అనంతపురం పోలీసులు కూడా పీటీ వారెంట్ దాఖలు చేయలేదని సమాచారం. అయితే అనంతపురం పోలీసులు సోమవారం పీటీ వారెంట్ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 2261ను కేటాయించారు. ఈ నేపథ్యంలో పోసానిని విడిపించేందుకు వైసీపీ నేత, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. మొన్న రాత్రి పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశాక అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తెచ్చిన పోలీసులు 9 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన్ను విచారించారు. అనంతరం రాత్రి 9:30 గంటలకు రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. దీంతో రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ తెల్లవారుజాము 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాక పోసానిని 2 వారాల పాటు రిమాండ్ పై రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసాని తరపున రైల్వే కోడూరు కోర్టులో వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయనకు ఊరట మాత్రం ఇప్పించలేకపోయారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరిన న్యాయమూర్తి అంగీకరించలేదు. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పోసానికి రిమాండ్ విధించాలంటూ పోలీసులు చేసిన వాదనను జడ్జ్ అంగీకరించారు. దీంతో పోసానికి 2 వారాల రిమాండ్ విధించారు. దీనిపై స్పందించిన పొన్నవోలు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు పోసాని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు కీలక అంశాలు పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడారని, ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడంతో పాటు ప్రముఖ నటుడి ప్రతిష్టకు విఘాతం కలిగించారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తన కుమారులకు దళితులతో ఎట్టి పరిస్థితిలో వివాహం చేయనని, ఎలాంటి సంబంధాలు కుదుర్చుకోనని పోసాని దారుణంగా మాట్లాడారని కూడా తెలిపారు. దళితుల్ని కించపరిచేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. రాజకీయ నాయకుల్ని, వారి కుటుంబాల్లోని మహిళలను అసభ్య పదజాలంతో దూషించారని, పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయని తెలిపారు. పోసానికి రిమాండ్ విధించకుండా వదిలేస్తే విచారణ కష్టమవుతుందని పోలీసులు తెలిపారు. పోసాని సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఆయన మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయని, బహిర్గంగా సమాజంలో విభజన తీసుకొచ్చేలా పోసాని వ్యాఖ్యలు చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. ఉద్రిక్తలు సృష్టించేందుకు పోసాని ప్రయత్నించారన్నారు. పోసానికి రిమాండ్ విధించకపోతే ఇవే నేరాల్ని మరింత వ్యవస్థీకృతంగా చేస్తారన్నారు. పోసానికి రిమాండ్ విధించకపోతే ఇవే నేరాల్ని మరింత వ్యవస్థీకృతంగా చేస్తారన్నారు. పోసాని పోలీసుల విచారణకు సహకరించలేదని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. రాజకీయ నాయకుల్ని, వారి కుటుంబాల్లోని మహిళలను అసభ్య పదజాలంతో దూషించారని, పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయని తెలిపారు. పోసానికి రిమాండ్ విధించకుండా వదిలేస్తే విచారణ కష్టమవుతుందని పోలీసులు తెలిపారు. పోసాని సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఆయన మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయని, బహిర్గంగా సమాజంలో విభజన తీసుకొచ్చేలా పోసాని వ్యాఖ్యలు చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. ఉద్రిక్తతలు సృష్టించేందుకు పోసాని ప్రయత్నించారన్నారు. పోసానికి రిమాండ్ విధించకపోతే ఇవే నేరాల్ని మరింత వ్యవస్థీకృతంగా చేస్తారన్నారు. పోసాని పోలీసుల విచారణకు సహకరించలేదని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
పోసానిపై లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ కింద 111 పెట్టారని, అయితే ఈ సెక్షన్ ను కోర్టు కొట్టివేసిందని పొన్నవోలు స్పష్టం చేశారు. ఐటీ యాక్ట్ కూడా వర్తించిందని కోర్టుకు చెప్పినట్లు ఆయన చెప్పారు. 5 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లకు రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోసానిని రిమాండ్ కు పంపొద్దని కోరామని చెప్పారు. సుప్రీం తీర్పు ప్రకారం తాము ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించామని పేర్కొన్నారు. కానీ తమ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పొన్నవోలు ఆవేదన వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి అరెస్టుపై భార్య కుసుమలత కన్నీళ్లు, బలవంతంగా తీసుకొని వెళ్లారు అంటూ ఆరోపణలు. పోసాని భార్యతో జగన్ ఫోన్ కాల్, ధైర్యంగా ఉండమని సంచలన ఆడియో లీక్. ఒక కేసులో పోసానికి బెయిల్ లభించితే మరో కేసులో అరెస్టు చేసేలా వలపన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి అన్నట్టుగా కేసులు ఆయనను చుట్టుముట్టేలా పరిస్థితులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోంది వైఎస్ఆర్సీపీ. మరో వంక ఆయనకు బెయిల్ ఇప్పించడానికి వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా పోసాని కేసును వాదిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం బెయిల్ పిటిషన్ అన్నమయ్య రాయచోటి జిల్లా రైల్వే కోడూరు న్యాయస్థానం సమక్షానికి రానుంది. ఇందులో బెయిల్ లభించింది అనుకున్నా ఆ వెంటనే మరో కేసు కింద అరెస్టు చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 16 కేసులు నమోదు చేశారని పొన్నవోలు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రశ్నించే గొంతులను అణిచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా అభివర్ణించారాయన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందంటూ విమర్శించారు. పోసాని కృష్ణమురళిపై కక్ష సాధించడానికి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిందంటూ ధ్వజమెత్తారు పొన్నవోలు. తమను అడిగేవారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. పోసాని కృష్ణమురళికి పోలీసుల ట్రీట్మెంట్, జైల్లో పోసానికి అస్వస్థత కారణం ఇదేనా? పోసాని సంచలనం, జైలు అధికారులు పోలీసులను ముప్పతిప్పలు పెట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు శనివారం ఉదయం నుంచి ఛాతిలో నొప్పిగా ఉందంటూ జైలు సిబ్బందికి చెప్పారు. దీంతో వారు హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య పరీక్షల కోసం కడప రిమ్స్ తరలించారు. రిమ్స్ లోను వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. ఉదయం ములాఖాత్ లో పోసానిని రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. ఆయన బయటికి వచ్చిన కాసేపటికే పోసాని ఛాతి నొప్పి ప్రహాసనం మొదలైంది. ఇరికించి సజ్జల పరారు, లైవ్ లో నోరు విప్పినా పోసాని టెన్షన్ లోకి జగన్. పోసానితో ములాఖాత్ కు రాజంపేటకు జగన్, పవన్ జగన్ విమర్శిస్తారని పుకార్లు వైరల్ అవుతున్నాయి. నిజాలు అన్ని